అంటే నేను చూడగానే నా హార్ట్ బీట్ కొట్టుకుంటుంది తెలుసా? ఎందుకో అంటే నా హార్ట్లో నువ్వు లేవని. అంటే ఎవరికన్నా చూసి లవ్ పుడుతుంది అంటారు చూడు, నాకు నిన్ను చూసి పెళ్లి చేసుకోవాలని ఉంది తెలుసా? అత్తమామతో మాట్లాడతాను, నీకు ఏం ప్రాబ్లం లేదు. అత్తమామనా? అంటే బేసిక్గా పెళ్ళి అయ్యాక అత్తమామలే అవుతారుగా. నాకు పార్క్లో రాగానే ఏంటంటే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది అన్నారు. అంత అక్కడ ఉంది, ఇక్కడే ఉంది నా పక్కన. అంటే నేను నచ్చానా? అయితే ఓకే, నాకు పెళ్లి చేసుకో, ప్రాబ్లం ఏం లేదు. నాకు ముందు పెళ్ళి అయింది, ఒక 2 పిల్లలు ఉన్నారు, నీతో పాటు 3 నేను ఎక్కడో చూసినట్టుంది నాకు. ఎక్కడ అంటే ఇన్స్టాగ్రామ్లో చూసిన. నీకు పెద్ద ఫ్యాన్ తెలుసా నేను? సో నీకోసం వెతుకుతున్నా నేను. దీపిక వేర్ ఇస్ మై దీపిక, వేర్ ఇస్ మై దీపిక అని. అంటే రోజు కల్లో అనుకుంటా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్. సో గైస్, ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. సో వీడియో వచ్చేసి ఏంటంటే అన్న అమ్మాయితో చేసే చాలా బాగుంటుంది. సో ఫ్లటింగ్ కాకుండా సో నార్మల్గా ఒక అమ్మాయి మనకు నచ్చితే ఎలా ప్రపోజ్ చేస్తామో సో అలా చేసా, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. సో నచ్చితే లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? పార్క్లో ఉన్నారా? సరే, నీకోసం వెయిట్ చేస్తాను. ఎంత హాయ్ మనిషిని నేను. ఏంటి షాక్ కొడుతుంది ఏంటి? చెప్పండి. హాయ్, నా పేరు రాము. ఓకే, మీ పేరేంటి? దీపిక. బాగుంది. పదములే లేవు పిల్ల పిల్ల అరువుగా తెచ్చుకోనా. అంటే నాకు యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్ వస్తున్నది. సో ఏం లేదు, సో కాసేపు మాట్లాడతా, ఓకేనా? ఎవరితో? మీతో. ఎవరితో? ఏం చేస్తున్నారు ఇక్కడ? మా బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మత్తులో ఉన్నానా, కొత్తగా పుట్టానా. లేడు, వస్తాడేమో వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను మా గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు బాగున్నావు, మంచిగా చూడడానికి. నేను ఎక్కడో చూసినట్టుంది నాకు. ఎక్కడ అంటే ఇన్స్టాగ్రామ్లో చూసిన. నీకు పెద్ద ఫ్యాన్ తెలుసా నేను? ఓకేనా? అంటే నార్మల్గా చూడడానికి బాగున్నారు, క్యూట్గా. పిచ్చా, నీకు ఇప్పుడు చేస్తే లవ్ ఏంటి? నేను లవ్ ఏం అనలేదే ఇంకా. అంటే నీకు అనిపిస్తుందా? అయితే ఓకే, నాకేం పర్లేదు. అంటే దీపిక మనసులో రాహుల్ అయితే ఓకే. నేను నా హార్ట్ ఖాళీగానే ఉంది నార్మల్గా. సో నా మనసులో ఎవరు లేరు అమ్మాయిలు. సో నీకోసం వెతుకుతున్నా నేను. దీపిక వేర్ ఇస్ మై దీపిక, వేర్ ఇస్ మై దీపిక అని. అంటే రోజు కల్లో అనుకుంటా. రియల్గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేరా? చూడడానికి బాగున్నావు దీపిక. అట్లనే ఐ లవ్ యూ. నిజం చెప్పండి, పిచ్చి లేదు నాకు, రియల్గా అంటున్నా కానీ అది. అవును, ఏం చేస్తుంటారు మీరు? బ్యూటిషియన్. అందుకోసమే ఇంత బ్యూటీగా ఉన్నా. అంటే మనం అనుకుంటాం చూడు, అంటే మార్నింగ్ లేచి ఎవరినన్నా చూడాలని, ఏదన్నా దేవతను చూడడానికి వెళ్తాం అంటారు చూడు. నేను చెప్తున్నా, అంటే నేను ఈరోజు మార్నింగ్ లేచి ఒక దేవతను చూడడానికి వెళ్తాను అనుకున్నా. సో నాకు ఈరోజు కనిపించింది ఇక్కడ పార్క్లో. అవును, ఏం తింటావు నువ్వు? అంటే మనుషులు రక్తాన్ని తాగుతా. మనుషులు రక్తాలు తాగుతావా? అంటే అమ్మాయిలు అబ్బాయిల్ని తినేస్తారంట చూడంగానే. సో నాకు చూడంగానే తినేసినావు తెలుసా? చంపేస్తా? రాక్షసి అయింది నువ్వు చంపేయడానికి. అబ్బాయిలు బ్లడ్ తాగుతానని. నా బ్లడ్ తాగేసిన పర్లేదు, నేను చేసుకుంటా, ఓకేనా? అంటే నాకేం ప్రాబ్లం లేదు, చూడడానికి క్యూట్గా ఉన్నావు, బాగా నచ్చినావు. పర్లా, ఓ పక్క బాగానే ఉన్నావు. అవునా? ఓ పక్కే, రెండో పక్క కాదు. అంటే బాగాలేనా చూడడానికి? అలా బాగున్నావని చెప్పలేను, బాగున్నావని చెప్పలేను, మిడిల్. అంటే నేను నచ్చానా? అయితే ఓకే, నాకు పెళ్లి చేసుకో, ప్రాబ్లం ఏం లేదు. నాకు ముందు పెళ్ళి అయింది, ఒక 2 పిల్లలు ఉన్నారు, నీతో పాటు 3.
లేదా నాకు పెళ్ళేం కాలేదు కానీ జోక్ చేస్తున్నాను నేను నిజంగా బాగా అంటే బాగా నచ్చారు అలాగే పెళ్ళయింది అనుకుంటారులే. అవునా నాకు పార్కులో రాగానే ఏంటంటే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది అన్నారు అంత అక్కడ ఉంది ఇక్కడే ఉంది నా పక్కన చూడడానికి బాగున్నావు క్యూట్గా నచ్చేసినావు సో నేను ఎవరికి చెప్పలే ఇప్పటి వరకు సో చెప్పినా కానీ ఎవరు నచ్చలేరు నాకు అంత బాగా నువ్వు నచ్చినావు బాగా క్యూట్గా అట్లా చూడకు నాకు ఏదేదో ఫీలింగ్స్ వస్తాయి మధ్యలో అంటే రియల్గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అయితే నేను సింగిలే నాకు నచ్చదు నాకు నచ్చదు కానీ నువ్వు నాకు నచ్చినావుగా ఏం చేస్తాం వేలేని దానివి నువ్వు మగ జాతికి హానివే నువ్వు లేదు యాక్చువల్గా ఏం లేదు నాకు ఖాళీగా కూర్చుందామని వచ్చిన నార్మల్గా మా ఫ్రెండ్ రాలే అంటే అప్పటి వరకు అంత టైం పాస్ కాదు నాకు బేసిక్గా గర్ల్ ఫ్రెండ్ లేదు లవర్ లేదు అసలు బాధ అవుతుంది నాకు సో నేను సింగిల్గా బతుకుతున్నా నా లైఫ్లో నువ్వు వచ్చావు మా ఫ్రెండ్స్నే ఉన్నాయండి చూడమంటారా మీ ఫ్రెండ్స్ వద్దు నువ్వు సెట్ అయితే చాలు అవా ఎందుకు నాకు సెట్ కాదు నాకు సెట్ కాదు నువ్వు ఏమన్నా తింటావా నార్మల్గా తింటా ఏం తింటావు మనుషుల్ని అదేగా నేనేం తింటావు తెలుసా అందమైన అమ్మాయి కళ్ళు తినేస్తా తెలుసా అమ్మాయిలు అందరూ స్వర్గంలోనే కనిపిస్తారంట క్యూట్గా ఉన్న అమ్మాయిలు సో నాకు ఈరోజు బయట కనిపించింది అంటే నేను చూడగానే నా హార్ట్ బీట్ కొట్టుకుంటుంది తెలుసా ఎందుకో అంటే నా హార్ట్లో నువ్వు లేవని మామూలుగా కూర్చుందామని వచ్చాను హాస్టల్లో బోరింగ్ అనేది హాస్టల్లో ఉండవా అవును నా హార్ట్లో ఉండొచ్చు హాస్టల్ ఎందుకు ఉంటావు సుమగంధాల తేలింది గానంతా అంటే చాలా ఉంది నేను ఎన్నో ప్లేసెస్ సరిపోనేమో అంటున్నా లేదు సరిపోతావు ఎందుకు సరిపోవు అంటే బాగున్నావు మంచిగా సెట్ చేసుకుంటా నాకేం ప్రాబ్లం లేదు నా హార్ట్లో ఎంతమందిని సెట్ చేసుకున్నావయ్యా బాబు నువ్వు అంత ముద్దుగా మాట్లాడుతున్నావు రియల్గా నేను పడిపోతా తెలుసా నాకు ముందే వీక్ హార్ట్ పడిపోతా నేను అమ్మాయిలు జాగ్రత్త ఈజీగా ఏమన్నా నీలాంటి అందమైన అమ్మాయిలకు ఈజీగా పడిపోతా ఏంది నీ ఇన్స్టా ఐడి ఏంది లక్కీ గర్ల్ నేను చాలా లక్కీ ఈరోజు అంటే నేను చూస్తా కదా అరిరే మనసే అదిరే నీ వల్ల నేను అనుకున్నా నేను నిన్ననే అనుకున్నా ఈరోజు అందమైన అమ్మాయి చూస్తాను రియల్గా అంటున్నా కానీ నాకు ఏంటంటే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది నాకు లవర్ లేదు ఎందుకని సో నేను చూశాక నాకు వైఫ్గా ఉంటావా నాకు మాటలు మాట్లాడుతున్నావేంటి ఇప్పుడే చూసి వైఫ్ అంటావేంటి అంటే నేను అనుకున్నా అంటావేంటి ఫస్ట్ నా డ్రీమ్లో నువ్వే వచ్చినావు తెలుసా నా డ్రీమ్ గర్ల్ నువ్వే రియల్గా అంటున్నా అంటే ఎవరికన్నా చూసి లవ్ పుడుతుంది అంటారు చూడు నాకు నిన్ను చూసి పెళ్లి చేసుకోవాలని ఉంది తెలుసా పిచ్చి అంటావు ఏంది నువ్వు ఏదో వచ్చి అంటే నచ్చలేదా నచ్చదని చెప్పలేను అలా నచ్చినామని చెప్పలేను కదా అవునా అంటే నచ్చా అనుకుంటా నాకు తెలిసి నచ్చిన అనుకుంటా యాక్చువల్లీ ఒక అమ్మాయికి ఏం అందం అంటే నవ్వుతేనే అందం అంటారు చూడు సో నీకు నవ్వుతేనే అందం ఉంటావు తెలుసా నువ్వు క్యూట్గా ఎందుకు నవ్వుతేనే బాగుంటుంది బాగుంటావు అన్నావు అంతగా నవ్వని అంటున్నా అంటే బాగుండవు అయింది బాగానే ఉంటావు చూడడానికి హీరోయిన్ లెక్క కాకుండా యావరేజ్ హీరోయిన్ లెక్క ఉంటావు అంటే ఉన్నావు బాగానే అంటే నా మనసులో రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి చెప్పాలా ఏంటి ఫస్ట్ పెళ్లి చేసుకో అప్పుడు చెప్తా తర్వాత మీ డాడీ ఏం చేస్తుంటారు చెప్పు అగ్రికల్చరా ఫార్మరా మా డాడీ కూడా ఫార్మరే సో ఎన్ని రోజులు ఎక్కడ పెట్టాడు మీ డాడీ నిన్ను ఇంట్లో దాచాడా ఏంది హాస్టల్లో దాచాడా మీ డాడీకి అప్పుడప్పుడు చెప్పు ఎందుకు బయటికి అంటే ఎందుకు హాస్టల్లో దాపెడుతున్నావు నాకు బయటికి దాపెట్టి డాడీని నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రాహుల్ అని లేదు నాకు నిజంగా పని పాటలేదు
నువ్వు ఓకే అంటే నేను ట్రై చేసుకోవడమే నా పని రోజు. ఓకేనా? ఓకే అట్లా ట్రై చేసుకో అన్నాను. ఈ న్యూ ఇయర్కి ఏమంటారంటే నాకు గర్ల్ ఫ్రెండ్ లేకుండా నేను ఈ న్యూ ఇయర్ కన్నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని మూవీకి వెళ్దాం అట్లా అనుకున్నా తెలుసా. నెక్స్ట్ న్యూ ఇయర్ కా ఆ? నెక్స్ట్ న్యూ ఇయర్ కా ఇప్పుడే న్యూ ఇయర్ అయిపోయిందిగా, నాకు అప్పుడు బాధ ఉండే కొన్ని. నిజంగా నాకేం అంటే దేవతలు కోరికలు తీరుస్తారంటారు చూడు, ఆ? నాకు ఒక కోరిక ఉంది తెలుసా, నీతో మూవీకి వెళ్ళాలని. ఓకేనా? మా ఇంట్లో పర్మిషన్ తీసుకొని ఓకే. మీ ఇంట్లో పర్మిషన్ అయితే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. ఆ? ఓకే అయితే ఓకే. నిజంగా మూవీకి వెళ్దామా? మా ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి. అత్త మామతో మాట్లాడతాను, నాకేం ప్రాబ్లం లేదు. అత్త మామనా? అంటే బేసిక్గా పెళ్ళయ్యాక అత్త మామలే అవుతారుగా. అంటే ఓకే, ఒకసారి కళ్ళు కొట్టి చూపిరా నార్మల్గా. అంటే నాకు కళ్ళు కొట్టడం రాదు. ఒకసారి చూపించండి. నాకు రాదు. ఇప్పుడు ఎందుకు కొట్టావు ఇందాక? ఫ్లోలో వచ్చేసి. ఇప్పుడు ఇంకోసారి ఫ్లోలో కొట్టావా నా కోసం? చెప్పాలంటే నాకు మాటలు వస్తుంది. ఎందుకు దూరం జరుగుతున్నారు? నాకు కరోనా ఏం లేదు, నేను మనిషి. అంటే ఇప్పుడు కరోనా వస్తుంది కదా, అవునా? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంది. నాకు కరోనా ఏం లేదే అలా. నీకు ఉందా ఏంది కొంపదీసి? ఎవరన్నా చెప్తారు చూడు, ఏదైనా చూసి కనిపెట్టాలని నార్మల్గా. అంటే మీ డాడీ నిన్ను అంటే కనిపెట్టిన ఎందుకు చెప్పు? నా కోసమా? ప్రాంక్ ఇదంతా. ఎందుకు నవ్వుతున్నావు? అంటే నువ్వు మాట్లాడతాం ఆ తలపడంలోనే అర్థమైంది. అదే ఒకసారి అట్లా నాకు హగ్ కావాలి. నిజంగానే గర్ల్ ఫ్రెండ్ లేదు. నువ్వు ఓకే అంటే నేను లవ్ చేయడం స్టార్ట్ చేస్తా. ఓకేనా?